అత్యాచారం చేస్తే ఎటువంటి కేసు లేదు. మా పార్టీ నాయకులందరూ దాని మీద గొడవ చేస్తే తూతూ మంత్రంగా కేసు పెట్టిన పరిస్థితి చూసాం. అలాగే సత్తివేడి ఎమ్మెల్యే ఆదిమూలం వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులకు గురయ్యి ఈ రాష్ట్రంలో ఆ విషయం బయటికి చెప్తే ఆమెకి రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రమైన హైదరాబాద్కి వెళ్లి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరేమి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. ఏమంటే సెటిల్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు. అలాగే తీసుకుంటే మనం ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి, ఆ జనసేన ఇన్ఛార్జ్, అతను లక్ష్మి అనే మహిళను ఎంత దారుణంగా మోసం చేస్తే ఆమె పబ్లిక్ గా బయటకు వచ్చి చెప్తే ఎటువంటి కేసు కూడా ఆ కిరణ్ రాయల్ మీద లేని పరిస్థితి. అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయిన ఆ కోట వినిత విషయంలో చూస్తే ఆ బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా ప్రవర్తించాడు, ఒక స్పైన్ పెట్టి ఆమెను ఎంత దారుణంగా విసిగించాడు. కానీ కనీసం ఎటువంటి చర్యలు ఆ వ్యక్తి మీద తీసుకొని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే తిరువూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడేమో ఒక మహిళని ఏ విధంగా లోబర్చుకోవడానికి ప్రయత్నించాడో ఆడియో బయటకు వచ్చినా కూడా ఎటువంటి చర్యలు అతని మీద లేదు. అలాగే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఇదే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళని ఏ విధంగా వేధించారు, ముడుపులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలి, ప్రతి నెల మామూలు ఇవ్వాలని చెప్తే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. మరి అతని మీద ఆ అనుచరుల మీద చర్యలు తీసుకోవాలి కదా, ఎక్కడా లేదు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే అయిన ఆ కొలిగిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళ విఆర్ఓ ఆ రోజు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. భర్తని ఆమెని వేధిస్తున్నారు అని చెప్పేసి. కానీ అతని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి. ప్రతి సందర్భంలో కూడా తప్పు చేసే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తూ లేదా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ రోజు కూటమి ఎమ్మెల్యేలు బరి తెగించేసి ఈ విధంగా అధికార మదంతో మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఎంత దారుణం. ఆ మహిళని ట్రాప్ చేయడమే కాకుండా లోబర్చుకున్నాడు, అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, బెదిరించాడు, అలాగే కొట్టడం జరిగింది. ఆమె ఎంత బాధపడి ఉండి అలా వీడియో విడుదల చేస్తుంది అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళకా ఎన్నుకున్నాము అనేసి ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితి. మాట్లాడితే చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. తాట తీస్తాను, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా ఇలాంటి పని చేశాడు, ఒక మహిళని ఎంత దారుణంగా మోసం చేశాడు, 5 సార్లు అబార్షన్ చేశాడు, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు, లొంగకపోతే కొడుకుని చంపేస్తానని చెప్పి బెదిరించాడు కదా. ముందు తాట తీయండి, మీ ఎమ్మెల్యే తాట తీయండి, సుమోటోగా ప్రభుత్వం కేసు నమోదు చేసేట్టుగా చేయండి, అతన్ని అరెస్ట్ చేయండి, మీ పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు, దయించి సస్పెండ్ చేయండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు